ప్రత్యేకించి మరి దినము కొరకై సిద్ధపరచబడినటువంటి లేఖన భాగము లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ప్రత్యేకించి ఈ వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ వాక్య భాగంలో చాలా సందర్భాల్లో మనము అంటే లెంట దినాలను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో పరిచర్య చేసినటువంటి 3.5 సంవత్సర కాలంలో ఆయన హృదయ అంతరంగాల్లో ఉండేటువంటి అనేకమైన ఆలోచన విధానాలు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైతే బయలుపరచాలనుకున్నారో, ఏదైతే మాట్లాడాలనుకున్నారో, చాలా సందర్భాల్లో ఆయన సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్రాన్ని ఉద్దేశించి పొలంలోకి వెళ్ళినప్పుడు విత్తనాలని ఉద్దేశించి, ఆ తర్వాత కొన్ని జనాంగాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ జనాంగములను వినియోగించి కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంటే ఆయా ప్రదేశాలలో ఉపమాన రీతిగా యేసుక్రీస్తు ప్రభువు వారి వాక్యాన్ని బోధించేవారు. అంటే చాలా సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువు వారి హృదయ అంతరంగాల్లో ఉండే ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తికి అర్థవంతమైనటువంటి రీతిలో అంటే వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఎగ్జాంపుల్ అనేది, ఉపమానం అనేది చాలా అవసరమని యేసు ప్రభు వారు భావించారు. అలాగే మరి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి కొన్ని మాటలలో ఆంతర్యం అసలు ఏం తెలియచేయాలనుకున్నారు అని ఆలోచన చేస్తే ఇక్కడ 6వ వచనములు మనం చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏది దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టుని పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏది దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఈ ఏల వ్యర్థమవలను ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఏం చేయాలా? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అంటే తోటమాలి ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. ఆ తర్వాత మరి ద్రాక్ష తోట యజమాని తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. అయితే ప్రత్యేకించి నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే ఈరోజు ఇవ్వబడినటువంటి టైటిల్ ఒకటి ఉంది. ఆ టైటిల్ మీరు జ్ఞాపకం చేసుకున్నారో లేదు, కానీ ఏంటి అసలు ఆ టైటిల్ ఏంటి? నీ వైపే చూసేటువంటి ప్రేమ అంటే ఎవరి వైపు? ఏమండి, ఇక్కడ దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు మనము ఆ వాక్య భాగమును, ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో దాన్ని చదువుతున్నప్పుడు ఒకటి మనకి 2 విషయాలు అర్థం అవ్వాలి. మొట్టమొదటి అక్షరార్థంగాను, రెండవది ఆత్మీయార్థంగాను. అంటే అక్షరార్థంగా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు మనకు అక్కడ కనిపించేటువంటి సందర్భము, సమయము అవన్నీ మనకి ఏం కనబడతాయి అంటే యేసు ప్రభు వారు ఒక యజమానుడికి తనకున్నటువంటి ద్రాక్ష తోట కావచ్చు, అంజూరపు చెట్టు కావచ్చు, ఆ చెట్టు నుంచి ఆశించే ఫలాలు అంటే భూమికి అర్థమైపోతుంది కనుక ఎందుకు అసలు అది పనికిరాదు కదా, తీసేమన్నాడు. తోటమాలేమో మరి లేదయ్యా ఈ సంవత్సరానికి గురించి నేను ఏం వేస్తానన్నాడు అని అక్షరార్థంగా మనం చూస్తాం. అయితే ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మీరు ఆ ద్రాక్ష తోట అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఇక్కడ కూర్చున్న మనందరికీ సాదృశ్యంగా ఉంది. ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను ఆపాదించుకుంటున్నాను కనుక, నేను అన్వయించుకుంటూ ఉన్నాను కనుక నా జీవితానికే అది ఉపయోగకరం. ఎందుకంటే అంజూరపు చెట్టుని నేనే ప్రభు అని నేను అనుకున్నప్పుడు ఇప్పుడు నా వైపు చూసేటువంటి ప్రేమ ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎందుకు నా వైపు చూసేటువంటి ప్రేమ? ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనకు అక్కడ కొన్ని లేఖన భాగాలు మనకు కనబడుతుంటాయి. చూడండి ఒకసారి వాక్య భాగం చూసుకున్నాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చదివితే యెషయా గ్రంథం 5వ అధ్యాయము చదవండి. 5వ వచనం చదవండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పదును. నేను అది మేసివేయబడినట్లు దాన్ని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాన్ని గోడను పడగొట్టేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలి రక్కస చెట్లను బలిసి ఉండెను. దాని మీద వర్షింపవలదని మేఘమును ఆజ్ఞలిచ్చిందని. ఈ మాట జాగ్రత్తగా ఉందాం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపత్యకు యెహోవా ద్రాక్ష తోట. ఆ తర్వాత చదువుతాము. యూద మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. హల్లెలూయా. వనము అంటే అక్కడ
ఏమంటే చాలా పెద్ద వనం ఉందండి అని అంటే పర్టికులర్గా ఒక వృక్షానికి సంబంధించినటువంటి లేదా ఒక జాతికి సంబంధించినటువంటి చెట్టులు అయితే కాదు. తోట అంటే చాలా సందర్భాలు ఏమంటారంటే జీడి మామిడి తోట అండి అంటారు, లేదంటే నిమ్మ తోట అండి, లేదంటే ఇంకేదో వేరే తోట జామ తోట అండి అంటారు. అంటే ఒక పర్టిక్యులర్ రీజన్ అంటే ఒక పేరు చెప్పినప్పుడు మీరు చూడండి, ఇజ్రాయేల్ వంశము గురించి మాట్లాడుతూ ఆయన అంటారు, ఇజ్రాయేల్ వంశము ఆయనకి ఇష్టమైనటువంటి ద్రాక్ష తోట, యూదా జనాంగము ఆయనకి ఇష్టమైనటువంటి వనము. వనం అంటే అనేక వృక్షాల కలయికే వనము. ఈరోజు దేవుని సన్నిధిలో అనేక వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు, ఒక వ్యక్తి యొక్క సంభాషణ కాదు, అనేక ఆత్మల సముదాయమే దేవుని సంఘము. హల్లెలూయా. అంటే దేవుని సంఘంలో ఉన్నటువంటి మనము ఈరోజు తండ్రి అయినటువంటి దేవుడు చూసే విధానం ఎలా ఉంటుంది అంటే, ఆది కాండం లేదా పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఏ వృక్షం అయితే పరిశుద్ధత లేకుండా ఉందో మీకు తెలుసు. పాత నిబంధన కాలంలో ఒక యాజకుడు ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? నడుముకి ఒక పెద్ద దట్టి కట్టుకొని ఆ గంట కట్టుకొని ఆయన ఏం చేయాలి? అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటప్పుడు ఆ తాడు బయటికి వేలాడుతూ ఉండేది పరిశుద్ధ స్థలంలోకి. అలా వేలాడుతూ ఉంటే ఇప్పుడు ఆవరణం వరకు ఉన్నటువంటి లేవీలందరూ కూడా చూసేవారు, ఈ సంవత్సరం ఈ రోజు యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళుతూ ఉన్నాడు కదా అని లేవీలు వాళ్ళందరూ కూడా చూస్తున్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి మందసము దగ్గరికి ఎప్పుడైతే యాజకుడు ప్రవేశించాడో, ప్రవేశించిన మరుక్షణమే ఒకవేళ ఆయనలో పరిశుద్ధత లేకపోయినా, దేవునికి అనుకూలమైనటువంటి ప్రవర్తన లేకపోయినా, భక్తి జీవితం సరిగ్గా లేకపోయినా ఇమ్మీడియట్ గా స్పాట్ లో అక్కడ తన ప్రాణమును కోల్పోయేవాడు. అంటే పంటికి పన్ను కంటికి కన్నట్టుగా నువ్వు పాపం చేస్తే ఇమ్మీడియట్ గా చచ్చిపోతావు అంతే. కానీ కొత్త నిబంధన కాలంలో అలా కాదు. ఆయన ఉచితమైనటువంటి కృప, ఆయన ప్రేమ మన మీద సమృద్ధిగా ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు కొత్త నిబంధన కాలం గురించి మనం మాట్లాడుకుందాం. పాత నిబంధన కాలంలో యాజకుడు చనిపోయిన వెంటనే కుక్క నీడ్చినట్లుగా ఆ తాడు పట్టుకుని బయటకి ఇచ్చేసేవారు. అమ్మో చచ్చిపోయి కదా, లోపలికి ఎవరు పరిగెత్తి వెళ్ళడానికి అవకాశము లేదు. అది పాత నిబంధన కాలంలో ఉండేటువంటి పరిస్థితి. అందుకనే పాత నిబంధన కాలంలో కంపేర్ చేస్తూ ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు అనగా తోటమాలి అంటూ ఉన్నాడు, యజమానుడు అంటాడు, ఈ చెట్టు ఎందుకు పనికిరాదయ్యా? ఇమ్మీడియట్ గా ఎన్ని సంవత్సరాలుగా అర్థమైపోతూ ఉంది? 3 సంవత్సరాలుగా నేను చూస్తున్నాడు. కాబట్టి ఈ చెట్టు పనికిరాదు ఇది. అంటే ఈరోజు సంఘంలో ఉండేటువంటి మన వ్యక్తిగత జీవితాలు దేవుడు మన ముందు నిలబడి ప్రతి క్షణం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి దినము నీ ముందు సేవకుడు కాదు, లేదా నీ ముందు ఎవరు ప్రసంగించేవారు కాదు, నీ ముందు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిలబడి ప్రశ్నిస్తే ఆయన ఏ విధంగా సమాధానం చెప్పాలో వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. వివేచన జ్ఞానం లేకపోతే యోహాను గారు తన తల్లి గర్భమందు పడినప్పుడు ఎలిజబెత్ గర్భవతిగా అవుతుంది అని దేవదూత యోహాను గారు అంటే జకర్యాకి ఒక మాట చెప్పింది. జకర్యా, అదే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు, జకర్యా నీ ప్రార్థన దేవుడు ఆలకించాడయ్యా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఇదిగో నెక్స్ట్ ఈ టైంకి ఎలిజబెత్ గర్భం ధరించి చక్కటి కుమారుడికి జన్మనిస్తుంది, ఆయనకి యోహాను పేరు పెడతామంటే అయ్యా మేము ముసలోళ్ళం అయిపోయి మాకు ఇప్పుడు పిలవబడడం ఏంటంటే, అరే దేవుడిని ఎగతాళి చేస్తూ ఉన్నావా? అంటే నీ జ్ఞానములకు మించినటువంటి జ్ఞానం కదా ఇది. కాబట్టి అది జరిగే వరకు నీ నోరు మీకు అర్థమవుతుందండి. అంటే అతి పరిశుద్ధ స్థలంలో జకర్యా నోరు మూతబడిన తర్వాత, అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క ఆలోచన విధానాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. దేవుడు మన ముందు నిలబడినప్పుడు ఆయన మాట్లాడితే విధేయత కలిగి ఉండాలి, లోపడాలి. ఖచ్చితంగా అయ్యా ఇదిగో నీ చిత్తములకు శిరస్స మేము తలవంచుతున్నామని చెప్పగలిగేటువంటి స్థితిలో ఈ రాత్రికాల సమయంలో ఉండగలగాలి. అలా ఉన్నప్పుడు జకర్యా జీవితంలో వచ్చేటువంటి పరిణామాలు మన బ్రతుకులోకి రావు. అంటే దేవుడు మనలో ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాక్య భాగము మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నీ వైపు చూస్తున్నటువంటి తండ్రి ఎలా చూస్తున్నాడంటే ఇమ్మీడియట్ గా స్పాట్ లో పనిష్మెంట్ అనేది రావాలి. పనిష్మెంట్ అనేది ఆలస్యం చేసేది కాదు. పాత నిబంధన కాల ప్రకారంగా చూసుకుంటే ఇమీడియట్ గా పాత నిబంధన కాలం. అందుకని అంటాడు ఈ చెట్టు వ్యర్థంగా 3 సంవత్సరాల నుంచి, సంఘములు మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము అంటే వ్యక్తిగతంగా దేవునితో సహవాసములు నేను అనేది సంఘానికి పని చేయడంలోనూ, సంఘానికి కానికవడంలోనూ, సంఘానికి వేరే వేరే కార్యక్రమాల గురించి మాట్లాడడం లేదు. కానీ ఆధ్యాత్మికంగా దేవునితో నీకు ఉండేటువంటి సహవాసము ఎన్ని సంవత్సరాలు అయితే ఉందో ఆ అన్ని సంవత్సరాలలో తండ్రి అయినటువంటి దేవుడు అడిగే ప్రశ్న ఏంటో తెలుసండి, నువ్వు సంఘంలో ఏ విధమైనటువంటి స్థాయిలో ఉన్నావు, ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో ఉన్నావు? చూడండి, పిల్లలు మరి ఆ స్టడీస్ విషయంలో సరైనటువంటి గ్రోత్ కనబడకపోతే వాడిని ఇమీడియట్గా తీసుకెళ్ళి స్పెషల్ క్లాస్లో పెడతాం, ట్యూషన్లో పెడతాం. ఎందుకంటే ట్యూషన్లో జాయిన్ చేస్తే బాగా బాగా చదువుతాడు కదా పిల్లడు అంటే, లేదంటే మన మ్యాథ్స్లో వాడికి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయండి, కాబట్టి బాగా పూర్గా ఉన్నాడు మ్యాథ్స్లో, కాబట్టి వాడు కొంచెం గ్రోత్ అవ్వాలి, బాగా డెవలప్ అవ్వాలండి. అందుకని వాడికి స్పెషల్ క్లాసు ఇప్పిస్తున్నాడు. ఒక 1 అవర్ ఎక్స్ట్రా స్టడీ ఇప్పిస్తే దేవుని సన్నిధిలో
హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే దినదినం మన ఆధ్యాత్మిక భక్తి ఎలా ఉండాలంటే అభివృద్ధి పొందేవారిగా ఉండాలి, లోతుల్లోకి వేలిపారేవారిగా ఉండాలి. అందుకనే ఈ చెట్టు వ్యర్థమైనది కనుక నరికి అనగానే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ఆయన ఏమంటాడు తెలుసా? తండ్రి అయిన దేవునికి మనకి నీ మధ్యలో నిలబడి అంటాడు, నీ వైపు చూసేటువంటి ప్రేమ, నిన్ను గద్దించే ప్రేమ కాదు, నిన్ను శిక్షించే ప్రేమ కాదు, నిన్ను తృణీకరించే ప్రేమ కాదు. అందుకని వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీ అలా పడిపోయి ఉంటే యాజకుడా బాధకుడా ఏం చేయమంటావయ్యా, చంపేస్తాం కొట్టేస్తాం అని అంటే ఆయన అంటాడు, అమ్మా వాళ్ళు ఎవరు శిక్షించలేరు కదా, నేను కూడా నిన్ను. అంటే ఆయన ప్రేమ లాంటిదంటే ఎన్నిసార్లు మనం కాలదనుకున్నా, ఎన్నిసార్లు ఆయన తృణీకరించినా నీ వైపు ఎంత జాలిగా చూసేటువంటి ప్రేమ అంటే నిన్ను హక్కుని చేర్చుకునేటువంటి ప్రేమ, నిన్ను ఆదరించేటువంటి ప్రేమ, నిన్ను ఎంత మరి ఆయన అంటాడు కదా ఒక మాట యెషయా గ్రంథంలో అంటాడు, మూది వచ్చే వరకు నేను చంకని పెట్టుకుని ముద్దాడేటువంటి ప్రేమ అంట. హల్లెలూయా హల్లెలూయా. మీరు చూడండి, మనం ఎంత తృణీకరించినా మన ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా దేవుడిని ఎంత తక్కువ చేసినా ఆయన అంటాడు కదా నీ వైపే చూస్తూ ఉన్నాడట. ఎందుకు చూస్తున్నాడంటే ఒక్క క్షణమైన మారకపోతాడా, ఏ క్షణమైనా ఈ సంవత్సరం కాకపోతే అంటే గతించిన సంవత్సరంలో ఎలాగ మార్పులేదు, చాలా సంవత్సరాలు అయిపోతూ ఉంది, చాలా లెంట దినాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఇలాంటి శ్రమల దినాలు, ప్రార్థన సహవాసాలు, మీటింగ్స్, వాక్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ మార్పు అనేది కనబడదు, ఫలాలనే కనబడట్లేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, ఉగ్రత పొంచి ఉంది, అందులో ఏ విధమైన దాపరికము లేదు. నోవాహుతో దేవుడు అన్నాడు, నోవాహా సిద్ధపరచు వాడని అనగానే సరే ప్రభు అన్నాడు. చాలా మంది అనుకున్నారు ఈరోజు సేవకులు దేవుని వాక్యం గురించి సిద్ధపరచబడిన వారు ఇక్కడ నిలబడి వాక్యాలు ప్రకటిస్తున్నప్పుడు భారభరితమైన హృదయంతో తెలియజేస్తారు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి భారము, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ తలంపులను బట్టి ఇక్కడ నిలబడి వాక్యాలు ప్రకటిస్తున్నప్పుడు వినేవారికి ఎలా ఉంటుందని అంటే వచ్చేటట్టు ఎంతసేపు ఎప్పుడు అవుతుందో, ఎంత తొందరగా అయిపోతుందో. అంటే నోవాహు చెప్పేటువంటి మాటలు వీళ్ళకి ఎలా ఉండేవో తెలుసా? పిచ్చోడండి వీడు. ఎవరు పిచ్చోడు? నోవాహు వారి దృష్టిలో పిచ్చోడు. కానీ దేవుని ఉగ్రత రాబోతున్న విషయం ఎవరికి తెలుసు? లేఖనాలు పరిశోధిస్తే వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆయన ప్రేమకు బదులు ఉగ్రత రాబోతూ ఉంది కనుక సరి తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించారు, ఏ వాక్య భాగాన్ని చదివినా రెండంచులు కలిగినటువంటి ఖడ్గం అంటూ ఉన్నారు. అంతే తప్ప ద్రాక్ష తోట, తోటమాలి, యజమాని అది ఎప్పుడు అదే కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే దాని ద్వారా మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఒక సంవత్సరం మార్పు, ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అడగలేదు, ఈ సంవత్సరం మార్పు చెందుతావా అయ్యా? ఒక్క సంవత్సరం వెళ్ళి నేను అనుకుంటాను ఈ సంవత్సరంతో నీ గడి దాటిపోయిందేమో, ఈ సంవత్సరంతో ఈ గడి దాటిపోయిందేమో. ఆయన ఒక్క సంవత్సరం కదా రిక్వెస్ట్ చేశాడు. ఏమన్నాడు తెలుసు? అయ్యా ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇస్తే దాన్ని జాగ్రత్తగా పాలతో తవ్వి దానికి ఎత్తం వేసి ఎరువేసి జాగ్రత్తగా ఫలించకపోతే ఆ తర్వాత నీ ఇష్టమే. ఏమంటే ఇంకా ఆయన చేతుల్లో లేదు. ఇంకా కృపాకాలం అండి, ఆయన ప్రేమమేడు కరుణమేడు అనుకుంటూ అలా చేసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతే చివరికి మిగిలేది నిత్య నరకాగ్ని. నీ వైపు చూసే ప్రేమ నీకు ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆయన ఒక చోట ఏమంటాడంటే ప్రభువాన్ని పిలిచి ప్రతి వాడును వారసుడిగా. ఇక నేనేం అసలు ఎవరు అని అడిగేటువంటి మాట, ఏ ప్రభు అయితే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో, ఏ ప్రభు అయితే నీ వైపు ప్రేమగా చూస్తూ ఉన్నాడో, ఏ ప్రభు అయితే తన గుండెలు కత్తుకోవాలని నేను చూస్తూ ఉన్నాడో, ఆయన ఒక రోజు అంటాడు కదా నువ్వెవరో నాకు తెలియదు, ఇదెవరు నేను ఎప్పుడు చూడలేదయ్యా, అయ్యి నేను సువార్త ప్రకటించాను, వాక్యాలు బోధించాను, ఇది చేశాను అది చేశానంటే నీకు ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్పేటువంటి మాట మన చెవుల్లో పడకూడదు. పిల్లలు చూడండి, కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. పర్టికులర్గా చూడండి, కొన్ని విషయాలు నేను మీతో పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రత్యేకించి చూడండి, ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం చదివితే ఇక్కడ మరి ఆయన ప్రేమలో ఉండేటువంటి పరిస్థితులను అప్పుడు తన తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చును కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. ఏం పొర్లుకు వచ్చిందంటండి? యోసేపు తన తండ్రి నుండి యాకోబుని విడిచి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 20 సంవత్సరాలు అవుతుంది. యాకోబు తన తండ్రి కుమారుడు కోల్పోయిన తర్వాత, నేను ఈ మధ్య కాలంలో ఆదివారం తెలియజేసినట్టు గుర్తు, అంటే 20 సంవత్సరాలు యోసేపును కోల్పోయాడు. ఎవరు? యాకోబు. 20 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన అన్నదమ్ములు అందరూ కూడా అనుకున్నారు పోయాడు కలలు కనేవాడు, దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత
ఎవరైతే కాళ్ళు చేతులు కట్టి గోతులో పడేశారో ఇప్పుడు వాళ్ళే గోలు సంచులు పట్టుకొని వెళ్తూ ఉన్నారు ఐగుప్తు దేశానికి వెళ్ళి. అలా లైన్లో నిలబడ్డారు గోళ్ళు పట్టుకొని, అయ్యా మేము కరువుతో మనం వాడిపోతున్నాం, మాకు పెట్టుకుని ఎతికలు కాలేదు, దాన్ని కావాలి, అందుకే వచ్చామనంటే యోసేపు వారిని చూశాడట. చూసి వాళ్ళ చిన్న తమ్ముడు చూసి ఆ దుఃఖము ఆపుకోలేకపోయింట, ప్రేమ పొంగుకొని వచ్చిందట. ఈరోజు ఇవి ఎన్ని సందర్భాల్లో యోసేపును కాలు చేతులు కట్టిన అన్నదమ్ములు చూసినప్పుడు ఎలాగైతే ప్రేమ పొంగుకొని వచ్చిందో, యోసేపును తృణీకరించిన వారు, ద్వేషించిన వారు, అసహించుకున్న వారు, మరి అవమానించిన వారిని చూసినప్పుడు యోసేపుకి ఎలాగైతే ప్రేమ పొంగుకుంటూ తన్నుకుంటూ వచ్చేసిందో, ఈరోజు నిన్ను నన్ను చూస్తూ కూడా యేసయ్యకి అదే ప్రేమ. హల్లెలూయా. ఈ వైపు అలా చూస్తున్నాడండి ఆయన. ఎక్కడికి వెళ్ళి ఆడవాళ్ళో తెలియటం లేక నువ్వు పడిపోయినటువంటి స్థితిగతులు, నువ్వు తృణీకరించినటువంటి స్థితిగతులు వాటి అన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఒక మూలకెళ్ళిపో ఏడుస్తున్నారంట. యోసేపుకు ఎక్కడికి వెళ్ళి ఏడవాలో తెలియలేదట. లోపల గదిలోనికి వెళ్ళిపోయి ఏం చేస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడట. ఈరోజు మనల్ని బట్టి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసండి, తండ్రికి మనకి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. అందుకని ఈరోజు ప్రతి సందర్భంలో చిన్న ప్రార్థనే కావచ్చు, గంటల తరబడి ప్రార్థనే కావచ్చు, నెలల తరబడి ప్రార్థనే కావచ్చు, మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎండింగ్లో మనం ఏమైనా ప్రార్థన చేస్తామంటే యేసు నామములో, యెహోవా నామములో అడుగుతున్నామని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎందుకు యేసు నామములో అడుగుతున్నాం అంటాం? ఆయన అంటాడు, నా ద్వారా తండ్రి మీరు ఏమడిగినను అంటే మధ్యవర్తి ఆయన కనుక, ఆయన నీ మీద ప్రేమను కనికిరమును జాలిని చూపించాడు కనుక. ఆయన లేకపోతే ఈరోజు నీవు నేను బ్రతికి బట్టగట్టే వారిని ఆ ప్రేమను తృణీకరిస్తే నీకు ఎవరు మాట అంటారు, ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప. చాలామంది ప్రేమిస్తారు. ఏం ప్రేమిస్తారు? డబ్బులు ప్రేమిస్తారు, ధనాలు ప్రేమిస్తారు, వస్త్రాలు ప్రేమిస్తారు, ఇంకేవేవో రకరకాల పరికరాలు ప్రేమిస్తారు. కానీ యేసయ్య ఏమో ప్రేమించాడు తెలుసండి? ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. వయసు ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, బలగం ఉన్నప్పుడు, మరి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మన దగ్గరికి ఎంతమంది స్నేహితులు అంటే ధనవంతులకు స్నేహితులు అధికంగా ఉంటారట. ఎందుకని? వాటి దగ్గర ఏముంది? ధనం ఉంది కనుక. ధనం ఉన్నంత వరకు నీకు స్నేహితులు చాలా మంది ఉంటారు, నేను ప్రేమించేవారు చాలా మంది ఉంటారు. అది బెకార్గా రోడ్డు మీదకి ఎప్పుడైతే వస్తావో నీ దగ్గర ఎవరు కూడా రాడు. ఎందుకని? అడుక్కునేవాడికి బుడబొక్కలు కూడా అంటారు. ఏమంటే ఈయన అడుక్కుంటున్నాడు, మళ్ళీ అడుక్కునేవాడి దగ్గర నేనేం చేయాలి, గీక్కోవాలంటారు. కాబట్టి అడుక్కునేవాడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ధనవంతుడికే స్నేహితులు అధికంగా ఉంటారు. నీ దగ్గర బలం ఉన్నంత వరకు, సమస్తం ఉన్నంత వరకు వాడు మహావుడేనండి అంటారు. అన్నీ ఉన్నంత వరకు, నీ బలమంతా, అందమంతా, ఐశ్వర్యం అంతా అన్ని పోయిన తర్వాత ఏమంటారంటే వాడు ఎవడో మాకు తెలియదండి. అరే అయితే మీ ఫోటో ఉంది కదంటే ఏమో ఏ సందర్భంలో తీసుకున్నాడు తెలియదండి. 100 మందిలో ఎక్కడో చూస్తాం, మేబీ చర్చిలో కూడా దిగుంటాడు ఆయన. అంటే యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. యేసయ్య ప్రేమ అలాంటిదంటే నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత అట్టడుగు స్థితిలో ఉన్నా, ఏదో పాపపు మలినమైపోయి మరి నీకు ఎవ్వరు కూడా దగ్గరికి రాకుండా నేను చీకొట్టే సందర్భంలో నీ దగ్గరికి వచ్చి నేను తన గుండెలు కట్టుకునేటువంటి ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నీ భార్య అందంగా ఉన్నప్పుడు ఏమంటే మా ఆయన ఎంత అందంగా ఉంటాడు తెలుసా, మా ఆవిడ ఎంత అందంగా కూడా తెలుసండి అని పట్టుకొని అలారముద్దిగా ఇంకా ఒకరికొకరు చెట్టపట్టలు వేసుకొని తిరిగేటువంటి వీళ్ళు పొరపాటును తాళి పెట్టేటప్పుడు ఆ ఆవిరి ముఖానికి దగ్గర పక్కంతా కాలిపోయింది అనుకోండి, పైట సంఖ్య ఇలా వేసుకొని వచ్చింది అనుకోండి, అప్పుడు వరకు ఎవరు కూడా బిఫోర్ ఎవరు అందగత్త, ఆఫ్టర్ అందహీనమైనది. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, దూరంగా కూర్చొని అవతలైలో కూర్చుంటాడు. ఎందుకని? ఏమైపోయింది కూడా ఒక ముఖం అంతా కాలిపోయింది. కానీ నేను అంటాను, పాపము మలినం చేత అష్ట కష్టాలు పడి పతనావస్థలో ఉండేట్లు మనల్ని చూసి చేసి అంటాడు మలినం అయిపోయిన మన జీవితాన్ని. అందుకని ఎపిసిలకు రాసిన పత్రికలు పౌలు అంటాడు, మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం చచ్చిన వారు ఏంటుండగా చచ్చినటువంటి శవం దగ్గరికి ఎవ్వరు రాదు. ఎందుకని? అది కంపు కొట్టి దుర్వాసన కొడుతుంది కనుక ఎవ్వరు కూడా ఏమంటారంటే, ఏమండి డెడ్ బాడీ ఎప్పుడు తీసుకెళ్తారు? ఏమండి పిల్లలు మనం వాడిపోతారండి, చచ్చినోడు చచ్చాడు కదా, ఎన్ని గంటలు తీసుకెళ్తారు అంటారు. అరే ఆయన ఎన్నోసార్లు సహాయం చేశాడు కదా, ఎన్నోసార్లు మిమ్మల్ని ఆదుకున్నాడు కదా, ఎన్నోసార్లు మీకు మరి నివాసం లేకపోతే ఆర్థికంగానో అనేక రీతిగా సహాయం చేసినటువంటి ఓ పాప పెద్ద ఆయన చనిపోయాడు కదండి, లేదా ఇంట్లో కుర్రోడు చనిపోయి బాధపడుతున్నారు కదా, ఒక 5 నిమిషాలు లేదా ఒక అరగంట, ఒక గంట తినకపోతే నష్టం ఏముంది అని ఎవరైనా ఆలోచన చేస్తారా? ఏమంటారు తెలుసండి, ఒక 2-3 గంటలు డెడ్ బాడీ బయట వేస్తే వాసన వస్తుంది కదా, వాసన వస్తుంది కదా, ఏదో కొంచెం ఏదో స్ప్రెడ్ అవుతుంది కదండి. కాబట్టి అలా ఇది అవ్వడం వల్ల మరి మనకి అనవసరంగా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదండి. ఏమొస్తాయట?
ఈ ప్రేమ అనాలి దీన్ని? ఈ ప్రేమను ఏమనాలి? పప్పుకు గడుపుకునేటువంటి ప్రేమ, అవసరం తీర్చుకునేటువంటి ప్రేమ, లేదంటే కాలక్షేపంగా గడిపేటువంటి ప్రేమ. ఏసై ప్రేమ ఎలాంటిదంటే ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ధనికుడు అయినా, పేదవాడు అయినా, బెకారు అయినా, అసలు ఏ స్థితిలో నువ్వు చాలా సందర్భాల్లో మనం అంటాయి కదా, ఆయన ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువులో శాస్త్ర పరిషత్తో మాట్లాడుతుంటాడు, నేను పాపకుల కొరకు, రోగుల కొరకు వచ్చాను, ఆరోగ్యవంతుల కొరకు నేను ఎన్నడూ కూడా రాలేదంటాడు. అయ్యా భయంకరమైనటువంటి రోగం కలిగినటువంటి హృదయాలు కలిగిన వారి దగ్గరికి వచ్చి, ఇదిగో నీ పాపములు క్షమించబడ్డాయి, మరి నీవు నాకు కావాలి అని పలికేటువంటి ప్రేమ ఎవరిదైనా ఉందా అని అంటే అది కేవలం యేసయ్య ప్రేమ మాత్రమే. యేసయ్య ప్రేమ మాత్రమే. మనం ఏ విషయంలోనైనా పడిపోయామో అని తెలిస్తే నీ కుటుంబ సభ్యులు ఏమంటారు తెలుసా? ఇలాంటి కూడా తెలియదండి, అయ్యో మంచోడు అనుకున్నాను కానీ, ఏమండి ఒకవేళ అలాంటి కూడా తెలుసుంటే ఎలాంటోడు ఏమండి? ఇప్పుడు ఈ వ్యభిచార స్త్రీ దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది ప్రభుత్వులు ఉన్నారు చూడండి, ఒక్కొక్కడు రాయి పట్టుకుని వచ్చినప్పుడు ఏమన్నారు? ఈ బోధ కూడా కొట్టేయమంటావా అన్నారు. అంతే, కొట్టేయమంటావా అంటే యేసుప్రభువు ఏమన్నారు? కొట్టాడు, మంచిదే కొట్టాడు, ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి చంపాలి. అయితే మరి మీలో గులి మీద పూసలు కాలేని వాళ్ళు అంతేనండి. గులి మీద పూస కాదు, అయ్యా నేను చాలా మచ్చలైనటువంటి చంద్రుడిని, నేను మచ్చలైనటువంటి తెల్ల పేపర్ని, మచ్చలైనటువంటి మరి వైట్ అండ్ వైట్ అంటే కొట్టి అంటే అనగానే ఒక్కొక్కరు చక్కగా పెట్టేసి, అరే మచ్చలేదంటే మరి అలాగా ఉంది మచ్చ అంటే ఈ లోకములో పరిశుద్ధుడు జీవాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ఏ ఒక్కరు బలహీనతలు కలిగిన వారు, బలహీనతలు లేని వారు లేరు. అందుకనే ఈరోజు యేసు ప్రభు వారు అంటారు, తండ్రి ఒక్క అవకాశం నాకు ఇవి. అంత అథారిటీ కలిగినటువంటి దేవుడు నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఆయనలో ఏది అథారిటీ లేకపోతే, ఆ పరిశుద్ధత లేకపోతే, చాలా సందర్భాలు మీరు చూడండి, ఎవరినైనా మీరు అడిగారు అనుకోండి, అయ్యా ఒక 10,000 అప్పివ్వండి అన్నారనుకోండి, సరే ఎవరినైనా సూర్యుడు తీసుకెళ్ళండి అంటారు. మనకు బాగా తెలిసిన వ్యక్తిని తీసుకెళ్ళగానే అభిప్రాయ ఇతను వద్దండి, ఇతను వేరే ఎవరినైనా, లేదంటే వాళ్ళు ఏం చెప్తారు, ఫలానా వ్యక్తిని తీసుకెళ్ళండి పేరు చెప్తారు. మరి అతను రాడనుకుంటానండి అంటే ఎందుకు రాడు? నీవు తీసుకొచ్చిన వ్యక్తిని రిజెక్ట్ చేసి వాళ్ళు ఇంకొక వ్యక్తిని కోరుకుంటారు. ఎందుకు అతను కోరుకుంటారంటే అతను మచ్చలేనటువంటి, ఏ విధమైనటువంటి దాపరికం ఉండదు, ముక్కుసూటిగా మాట్లాడతారు కనుక ఉన్నది ఉన్నట్లుగా, అయ్యా ఇతను ఇస్తాడు అంటే ఇస్తాడు, లేదా ఇతను మంచోడు కాదంటే మంచోడు కాదని చెప్తాడు అంతే. అదే మనం ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే ఇద్దరు కలిపి దొందే 10,000 తీసుకున్న తర్వాత 5,000 నీకు 5,000 నాకు, తీరిస్తే తీరుతాం, లేకపోతే లేదు. ఇక్కడ యేసయ్యలో అలాంటిది కాదు. యేసయ్య మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు, అయ్యా ఒక్క సంవత్సరం అవకాశం, నేను అనుకుంటాను ఈ సంవత్సరం మీకు అవకాశం ఉందో లేదో, మరి నెక్స్ట్ ఇయర్ మరలా అలాంటి పరిస్థితి, ఇదే పరిస్థితి కొనసాగిస్తూ, అయ్యా నేను ఇలాగే ఉంటాను, నేను ఫలించను, నాలో మార్పు రాదు, నేను దేవునికి అనుకూలంగా ఉన్నానయ్యా, నేను ఇలా అంజూరపు చెట్టు వల్ల నేను ఇలాగే ఉంటానయ్యా, ఈ సంవత్సరం ఎలివేసిన దాన్ని బాగా తవ్విన గచ్చ పొదలను బలిగట్ట చెట్లు అన్నీ తీసిన వాక్యానికి లోబడను, దేవుని మాటకు లోబడను, నేను ఇలాగే ఉంటానంటే ఆ ప్రేమ రోషముగా మారిపోతుంది. హల్లెలూయా. ప్రేమగా మారిపోతూ ఉంది, ద్వేషముగా మారిపోతుంది. ప్రేమ ద్వేషముగా మారిపోతే చాలా భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఒక చిన్న సంఘటన యేసు ప్రభువారు యెరూషలేములో అడుగు పెట్టారు. అలా యెరూషలేములో అడుగు పెట్టగానే దేవాలయములు చూసి, ఆహా ఎంత మంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్, దేవాలయంలో మంచి వ్యాపారం చేస్తూ ఉన్నారు మీ అందరికీ అన్నారండి. ఏమన్నారు? కొరడా చూపించినట్టు రాయబడింది. అంటే ప్రేమ ద్వేషంగా ఎందుకు మారింది? అప్పటి వరకు ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పటి వరకు ఆయన ఎవరి మీద కోపపడలేదు, ఎవరిని ద్వేషించలేదు, అందరినీ ప్రేమతో పలకరించినటువంటి ప్రభు ఒకేసారిగా కొరడా ఎందుకు తీశాడంటే ఇది దేవుని మందిరము, ఇది దేవుని నివాసమైనది కనుక దేవుని నివాసంలో ఉన్న ప్రతి అంజూరపు చెట్టు ఫలించక తప్పదు. పాపము గడిపే భక్తి ఎన్నడూ చేయకూడదు. అందుకని తండ్రి అయినటువంటి దేవునికి మనకి నీ మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు వారు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఇక్కడ చూడండి, యోసేపు తన అన్నదమ్ములను తమ తమ్ముడు చూడగానే ఏ ప్రేమ కలిగిందట? ఏ ప్రేమ కలిగింది? ఏమండి ఏ ప్రేమ? ఏం చెప్పారు కదండి, మాకు ఏం గుర్తుంటుందండి? మళ్ళీ చదివిస్తే కదా మరి యోసేపు గురించి మాకు గుర్తొస్తుంది. ఏమండి ఏ ప్రేమ కలిగి ఉన్నాడు యోసేపు? మీకు చదవండి ఒకసారి వాక్యం వాకు. అప్పుడు
ఒక మాట చాలండి. ఇప్పుడు ఒరే యోసేపు పలికే విధానం, ఆయన ఎవరు అసలు ఐగుప్తులో? దాసుడా? ప్రధానమంత్రి, ఫరో తర్వాత ఫరో. రండి అందరూ లైన్లో రండి, మీ గోళ్ళని అక్కడ పెట్టండి, ఎవరక్కడ రండి, ఒక్కొక్కరికి తొక్కలు తీసేయండి అని అనలేడా? ఒక్కొక్కరికి ఎందుకు తెలుసండి, కాళ్ళు చేతులు కట్టేసి గోతులు పడిసింది వీళ్ళే. ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? యోసేపు చేతిలో ఉంది. 20 సంవత్సరాల తర్వాత దొరికారు. అప్పుడైతే పిల్లవాడిని, ఇప్పుడు నేను ఎవరిని? పెద్దోడిని అయ్యాను, ఇప్పుడు నా చేతులు దొరికారు కదా రండి అన్నాడా? ప్రేమ ఏం కప్పుతుందట? దోషములను కప్పడం. వారు చేసింది తప్పే, వారు చేసింది నిజంగా యోసేపును అవమానించారు, ఎగతాళి చేశారు, ద్వేషించారు. అన్నిటినీ పక్కన పెట్టి తన ప్రేమ బొర్లుకు వచ్చేసిందట. కన్నీ లాగలేదు. అరే నా తోబుట్టువులు యేసు ప్రభు వారిని నీ మీద చూపించిన ప్రేమ అదే. ఎందుకంటే నీ వైపు చూస్తూ ఉన్నాను, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు. మీరు అనొచ్చు చచ్చే వరకు చూస్తే సరిపోదు కదండి, మా అయితే 60-70 సంవత్సరాలు బతుకుతాం, అలా చూస్తే ఏదో ఒక రోజు మార్పు చెందుతాం కదండి అంటే నేను అంటాను, అక్కడ అడిగింది ఎన్ని సంవత్సరాల రిక్వెస్ట్? 1 సంవత్సరమే. మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మనకి అవకాశం ఉంటుందో ఉండదు. ఒకవేళ దేవుని కాలం సమీపించి రాకూడదు, ఒకవేళ వస్తే ఎవరు ఏమి చేయలేరు. అయ్యా మరి నా జీవితానికి మించిన అవకాశంలో బట్టి మీకు వందనాలు. నిజమే, నేను అంజూరపు చెట్టు వల్ల ఫలించలేదయ్యా, నాలో మీరు ఫలాలు వెతుకుతూ ఉన్నారు, నాలో మీరు ప్రేమను ఆశిస్తూ ఉన్నారు, నాలో విధేయతను ఆశిస్తూ ఉన్నారు, కాదు నేను మీకు వ్యతిరేకంగా ఉన్నానయ్యా. అయితే నా కొరకు మీరు కొట్టపడ్డారు, నా కొరకు మీరు మీ శరీరమును దారపోసారు, మీ రక్తమును దారపోసారు, ముఖ్యంగా మీ ప్రేమను నా కొరకు త్యాగం చేశారయ్యా. అయితే నా వైపే చూస్తూ ఉన్నారు, నాకు అర్థమవుతుంది, నన్నే గమనిస్తూ ఉన్నారు. ఆయన ఆకాశం నుండి ప్రతి వ్యక్తిని చూస్తూ ఉన్నారు. ఆ ప్రేమను ద్వేషంగా మార్చుకోవద్దు. నీ వైపు చూసేటువంటి ప్రేమ లాంటిదంటే నీ కొరకు ప్రాణమును సైతము ఇచ్చేటువంటి ప్రేమ, నీ కొరకు తన ప్రాణమును సైతము తృణపాయిగా వదిలేసేటువంటి ప్రేమ. యోసేపు కక్ష తీర్చుకోలేదు, వారి మీద మరి కోపపడలేదు, తన అనలేనటువంటి ప్రేమను చూపించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చిన్న మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, రెండవ సమయాలు, మొదటి సమయాల గ్రంథము 20:17 చదవండము. మొదటి సమయాల గ్రంథము 20:17. యోనాతాను దావీదునకు తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించాడు గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత ప్రమాణము చేయించను. ఈరోజు మీ చేత అనగా మనందరి చేత చేయించే ప్రమాణం ఏంటంటే ఈ సంవత్సరమైనా ఫలిస్తారా? యోనాతానికి దావీదుకి ఉండేటువంటి ఆ స్నేహభావం ఎలాంటిదంటే ఒకరినొకరు విడిచుండలేరట. అదే 2వ సమయాల గ్రంథంలో ఏమంటారంటే 2వ సమయాల గ్రంథం 1:26 అంటారు, ఆ ప్రేమ ఎంత అద్భుతంగా వర్ణిస్తున్నాడంటే దైవజనుడు 1వ అధ్యాయం 2వ సమయాల గ్రంథము 26 నా సహోదరుడు నీవు నాకు అతి మనోహరుడును, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. స్త్రీలు చూపించిన ప్రేమ కంటే అది అధికమైనది. యోనాతానికి దావీదుకి మధ్యలో ఉండే ప్రేమ వింతైనటువంటి ప్రేమ. ఆ వింతైనటువంటి ప్రేమ దావీదుని ఏం చేస్తుందో తెలుసండి, అనేక సందర్భాలలో మరణకరమైన పరిస్థితుల నుంచి కాపాడగలిగింది. అంటే సౌలు ఈటు పట్టుకుని దావీదు మీదకి వస్తున్నప్పుడు యోనాతాన్ అనేవాడు, అయ్యా సహోదరుడా, అయ్యా మా తండ్రి రేపు సాయంత్రం ఈటు పట్టుకుని నేను చంపడానికి, భోజనానికి పిలిచి నేను చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు రేపు సాయంత్రం భోజనానికి రావద్దు, ఒకవేళ వచ్చినా జాగ్రత్త కలిగి ఉండు, నా తండ్రి నిన్ను చంపాలని ఆలోచన చేస్తాడయ్యా అని ఇప్పుడు యోనాతాను ఎవరు కబురు చెప్పేవాడు? దావీదుకి చెప్పేవాడు. అంటే వారి ఇరువురికి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ లాంటిదంటే ఒక వింతైనటువంటి ప్రేమ. ఈరోజు నిన్ను కాపాడే ప్రేమ లాంటిదంటే వింతైనది. నీ వైపు చూసే ప్రేమ. యోనాతాను చూసేవాడట దావీదు ఇప్పుడు వస్తాడా అని. మేకాలు చూసేది కాదు. ఇంతకీ మేకాలు ఎవరు? దావీదు యొక్క భార్య చూసేది కాదు. ఆ భార్య యొక్క అన్నదమ్ముడు చూసేవాడట, మా బావగారు ఇప్పుడు వస్తారు. అంటే వాళ్ళ ఇరువురి మధ్యలో ఉండేటువంటి ప్రేమ వింతైనటువంటి ప్రేమ. వాళ్ళ హృదయాలు చక్కగా ఒకరికొకరు అర్థం చేసుకునేటువంటి ప్రేమ. అంటే ప్రమాదం నుంచి కాపాడేటువంటి ప్రేమ. ఈరోజు నువ్వు ఏ ప్రమాదంలో ఉన్నావు తెలుసా? మరణావస్థలో ఉన్నావు,
సిలువుకు మనము ప్రవేశించవలసి ఉండగా, మరి శాపమునకి పాపమునకు మనము బాధ్యులైనట్టుగా మనకు బదులు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈ రాత్రికాల సమయంలో నీ వైపు చూసే ప్రేమ ఎలాంటిదంటే నిన్ను కాపాడి నీ ప్లేసులో తన ప్రాణమును పెట్టుకున్న ప్రేమ, నిన్ను కాపాడి నిన్ను రక్షించి నిన్ను విడిపించి నీకు బదులు అయ్యా నా బిడ్డల పక్షంగా నేను ఉంటాను, వారి పక్షంగా, ఎందుకంటే నేను వారిని ప్రేమించాను కనుక. ఎందుకని పరమగీతంలో ఒక చోట ఏమన్నా చదవవసరం లేదు, కానీ ప్రేమ మరణమంతా బలవంతమైనదట. ప్రేమ ఎంత బలవంతంటే అయ్యా నువ్వు నీకు బదులు నేను మరణిస్తాను. ఈరోజు మనల్ని కాపాడి మన వైపు చూసే ప్రేమ ఎలాంటిదంటే మనల్ని కాపాడి తను కలువరి శిలువలో మరణించినటువంటి ప్రేమ, నిన్ను కాపాడి అంటే ఒక వింతైనటువంటి ప్రేమ, మరి ఎంతో విచిత్రమైనటువంటి ప్రేమ. అక్కడ యోసేపు ప్రేమ గురించి కానీ, లేదా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యోనాతాను ప్రేమ గురించి కానీ, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ గురించి కానీ, ఈ ముగ్గురు గురించి మనం ఆలోచన చేస్తే మన జీవితాలలో మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాం. ఇప్పుడు మన వైపు చూసే ప్రేమను చూసి ఏమంటో అదంతా నటనండి అంటాం. మీ అన్నీ నేను చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు కదా అన్నాం అనుకోండి, మా ఊళ్ళంతా యాక్టింగ్ అండి. ఏమంటారు? మా ఊళ్ళంతా యాక్టింగ్, నిజమైన ప్రేమ కాదు. ఎంతవరకు తెలుసా? మీరు ఏదో నా నుంచి ఏదో ఆశిస్తున్నాడు, అది పొందుకున్న తర్వాత వెళ్ళిపోతాడు. కానీ మన దేవుని ప్రేమ ఎలాంటిదంటే మనకు బదులుగా కలువరి శిలువలో మరణించేటువంటి ప్రేమ. అందుకే ఆయన అంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరానికి ఎందుకు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడంటే తోటమాలి ఆ స్థలము మీద, ఆ తోట మీద ఎంతగా ప్రేమించాడనంటే, ఎందుకు ప్రేమించవలసిన అవసరం వచ్చింది ఆ మాట నేను చెప్పి ముగిస్తాను. తోటమాలకు ఉండేటువంటి ఆ ప్రేమ, ఎందుకు తోటమాలికి తోట మీద ప్రేమ వచ్చింది అంటే, ఆ తోటను సేద్యపరిచింది ఎవరు? తోటమాలి. ఆ తోట చుట్టూ ఉన్నటువంటి బలిరెక్కస చెట్లను, గచ్చ పొదలను, ముండ్ల చెట్లను, మరి రాళ్లను, ఎత్తు పల్లాలను సదురు చేసింది ఎవరు? తోటమాలి. ఇప్పుడు ఆ తోటలో, అందుకని యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివితే, అయ్యా నేను దీనికి ఎంత చక్కగా చేశాను కదా, అందులో మరి కాలు గ్రాసులు ఫలిస్తూ ఉన్నాయి అంటే, మరలా నేను దీనికి ఏం చేయగలను అంటే, లాస్ట్ చివరికి వచ్చేటప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వదిలేసే పరిస్థితికి తెచ్చుకోకూడదు. చూడండి, అంత కష్టపడ్డాడు కనుక ఆయన అంటాడు, ఈ తోటకు ఇంతకంటే నేను ఏమి చేయగలను. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ప్రేమ కూడా మరి కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. 13వ అధ్యాయంలో అంటాడు, అయ్యా శాశ్వత కాలం నిలిచేది ఏదైనా ఉందా అంటే ఒక ప్రేమ మాత్రమే. ప్రేమ మన జీవితాలు నిలబెడుతుంది. అది మాత్రమే కలువరి శిలువ నుంచి, అంటే మనకు బదులుగా యేసు ప్రభువుని వెళ్ళడానికి, ఒకవేళ నిన్ను ప్రేమించుండకపోతే తన ప్రాణమును కలువరి శిలువలో పెట్టేవాడు కాదు, నీకు బదులుగా వెళ్ళేవాడే కాదు. ఆయన కూడా ఎవరి మార్గాన్ని వాళ్ళే, ఎవరి శిక్షను వాళ్ళే పాత్రులు అనేవారేమో. ఆయన అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీకు బదులుగా నా ప్రాణం నడిపిస్తున్నానని క్రీస్తు మనకు బదులుగా మరణించారు. మరి ఈ లోకంలో ప్రేమలు వ్యర్థమైనవి, ఈ లోకంలో ప్రేమలు అశాశ్వతమైనవి, ఈ లోకంలో ప్రేమలు మోసపూరితమైనవి. అవి పబ్బము గడుపుకునే ప్రేమలు, తాత్కాలికమైనటువంటి ప్రేమలు, మోసపూరితమైనటువంటి ప్రేమలు. క్రీస్తు ప్రేమ లాంటిదంటే ఈ లోకంలో ప్రేమలాగే నీ వైపు చూస్తూ ఉంది, కానీ ఇది అవసరతలు తీర్చుకునే ప్రేమ కాదు, అవసరాలు తీర్చేటువంటి ప్రేమ. నీ వైపు చూసే ప్రేమ ఎలాంటిదండి? నిన్ను కూడా చేర్చేటువంటి ప్రేమ, నిన్ను జ్ఞాపకంలో ఉంచుకునేటువంటి ప్రేమ, నీకు ఆపద వస్తే నీకు బదులుగా మధ్యలో నిలబడేటువంటి ప్రేమ, కక్షను తీర్చుకునే ప్రేమ కాదు, ఆ తర్వాత తిట్టే ప్రేమ కాదు, గద్దించే ప్రేమ కాదు, కనికరం చూపేటువంటి ప్రేమ. వచ్చి యోసేపు చాటుకి లేచినట్లుగా ఈరోజు నేను ప్రేమించే యేసయ్య అనేక సందర్భాల్లో ఒకరు ఏడుస్తున్నారేమో. పిల్లలు జ్ఞాపకం చేసుకున్నాం, ఇప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకున్నాం, అయ్యా నా మీద ఉగ్రత పాత్ర సిద్ధముగా ఉంది, నా మీద కోప పాత్ర సిద్ధముగా ఉంది, నా మీద ఆయన ద్వేష పాత్ర సిద్ధముగా ఉంది. అయితే ఆ పాత్ర కుమ్మరింపబడకుండా నీ ప్రేమ అనేటువంటి ఆ పాత్ర అడ్డంగా నిలబడి వాటిని నీవు స్వీకరించి మాకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాం. అయ్యా ఈ సంవత్సరము నా జీవితంలో మార్పు తెచ్చుకుంటాను, ఎందుకంటే మీ ప్రేమ మా వైపు చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యా మరి ఈ సంవత్సర కాలంలో అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశము దాన్ని నరికి వేసి అగ్నిలో పారవేయమని అయ్యా ఎదుగుతాను. ఒకవేళ ఈ సంవత్సరం మీరు ఫలించకపోతే, ఈ సంవత్సరం నేను అయ్యా మరి మీకు అనుకూలంగా నేను ఉండకపోతే, అయ్యా ఈ సంవత్సరం అయినను, ఈ ఒక్క సంవత్సరం అయినను అయ్యా మీకు అనుకూలంగా మేము ఫలించకపోతే, అయ్యా ఎదుగు తండ్రి నరికి వేయబడి అగ్నిలో పారవేయబడేటువంటి చెట్టుగా మేము ఉండకూడదు. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నారు, అయ్యా మనుషుల ప్రేమ కాదు ఇది, అయ్యా తండ్రి మీ ప్రేమ మమ్మల్ని ఎంతగానో ప్రభావ సేవ చేస్తుంది, అయ్యా మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని కనిగిస్తుంది కనుక. ఎంత గొప్ప ప్రేమ ప్రభావ, ఎంత గొప్ప ప్రేమనైనా ఆ ప్రేమకి ఏమిచ్చినప్పటికీ ప్రభావ మీ రుణాన్ని తీర్చుకోలేదు. పరిశుద్ధిగా ప్రేమ కలుగుతుంది. మీకు వందనాలు, ఆశ్చర్యకరుడ మహోన్నతుడు యేసయ్య, మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా జీవితాన్ని మీరు ప్రేమించారు, మీరు అనుగ్రహించినటువంటి
అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి మీకు వందనాలు అయ్యా. ఉగ్రత పాత్ర అయ్యా, మీ రోషముతో కూడిన పాత్ర అయ్యా. ఇదిగో తండ్రి, మా యొక్క తప్పిదములు తండ్రి అయ్యా మీ కనులకు కనబడినప్పుడు అయ్యా ఫలాలు లేనటువంటి వృక్షం వలె అయ్యా, ఆశీర్వాదములు లేకుండా అయ్యా తండ్రి ప్రభా అభ్యంతరకరమైనటువంటి వృక్షములుగా మేము ఉన్నప్పుడు అయ్యా, ఉగ్రత పాత్ర మా మీదకి వచ్చినప్పుడు అయ్యా, నరకబడడానికి గొడ్డలు మా ప్రభా ఇదిగో వేరులు చెత్తలు ఉన్నప్పుడు నైనా మీరు వచ్చి బ్రతుకులాడుకుంటూ ఉన్నారు అయ్యా. ఈ ఒక్క సంవత్సరానికి నా బిడ్డలను నాకు అప్పగించండి. ఈ ఒక్క సంవత్సరానికి నా బిడ్డలను నేను సేతుపరుస్తాను, నా బిడ్డలను సేవ చేస్తాను, నా బిడ్డలను ప్రభా నేను కాపాడుతాను ప్రభా. మాకు బదులుగా మీ ప్రేమను మా వైపు చూపిస్తూ అయ్యా ఇదిగో తండ్రి, ఆ ప్రేమ విఫలమైనప్పుడు మాకు బదులుగా కలువరిశిలుడు మరణించినటువంటి గొప్ప ప్రేమ నీకు వందనాలు. ఏమిచ్చి మీరు దాన్ని అందించుకోగలరు ప్రభా. దేవానికి తండ్రి, ఇప్పుడైనా మేము మార్పు చెందకపోతే నైనా మీ ప్రేమకు నైనా ఏమిచ్చినప్పటికీ తండ్రి ఏ రీతిగా మేము వర్ణించగలం తండ్రి మీకు వందనాలు అయ్యా. మాకు ఇచ్చిన అవకాశంలో మీ సద్వినియోగపరచుకుని కృప దయచేయండి. ప్రార్థన చేసి తండ్రి మీకు స్తోత్రాలు. సర్వాధికారి కృపా సత్య సంపూర్ణ జీవాధిపతి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచమని, ఫలింపు చేయమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి.